మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మూడో స్థానం గురువుగా ఇచ్చింది. ఇంకెవరికి ఇవ్వాలి? అమ్మ, నాయన, తర్వాత గురువు, తర్వాతనే దైవం. అంటే ఇంట్లో అమ్మ, నాయనను, బయట గురువు, చదువు చెప్పే గురువుని, ముగ్గురిని చూసిన తర్వాత నన్ను చూడమన్నాడు దేవుడు కదా. మనం ఏం చేస్తున్నాం? ఇంట్లో అమ్మ, నాయన పక్కకు పడేసినాం. ఇక చదువు చెప్పిన గురువా దేవుని గరిక? దేవుని మాత్రం నమ్ముతాం. ఎప్పుడు నాకు కష్టం వచ్చింది, ఇవాళ నాకు కష్టం వచ్చింది, పని అయితే లేదు, బయట ఏడా ఎవరి దారి పెట్టాలి? తక్కువ నూరుకొస్తావు గుడికి. దేవుడా నువ్వే దిక్కు, నువ్వే దైవం. అప్పుడు గుర్తొస్తాడు దేవుడు. అప్పుడు కాదు, ఎప్పుడు గుర్తుండాలి. దేవుడు మనసులుంటే పని నిమ్మలంగా అవుతుంది. ఎట్లాంటి పనైనా, ఎంతటి పెద్ద పనైనా, ఎవ్వరు ఎట్లా ఎదురు వచ్చినా సరే ఆ పని నిమ్మలంగా అవుతుంది. దేవుడు మనసులో ఉండాలి. ఈడుండాలి. గీడుంటే నడవదు, ఈడుంటే ఏం రాదు. గీడుండాలి, ఈడుంటే అవుతుంది. ఎందుకు? మీకే ఎందుకు చెప్తున్నా? అయ్యప్ప మాల వేసారు. అయ్యప్ప మాల వేస్తే మనం దేవుళ్ళమైనాం. అంతేనా? అయినామా? నిన్న మొన్న దానికి దిగినోడు కూడా వాళ్ళ మొక్కడు మాలేసినాడు. ఎందుకు? నిన్ను చూస్తలే కాదా, అయ్యప్పని చూస్తుండు. నీ మెల్లున్న మాలను చూస్తుంది. ఆ మాల ముఖ్యం. ఆ మాలకున్న పరువును తీయొద్దు మనం. ఆ మాలకున్న విధానాన్ని రక్షించుకోవాలి. ఆ మాలకున్న పద్ధతిని కాపాడుకోవాలి. ఎట్లా కాపాడుకోవాలి? గురుస్వామి ఏం చెప్తాడో కన్యస్వామి అది చేయాలి. గురుస్వామి ఏది చెప్తాడో అది చేయాలి. అది ఎట్లాంటి పని అయినా సరే. అప్పుడే ఆ యొక్క గురువు కానీ ఆ శిష్యుని కానీ అర్థం పరిపక్వత వస్తుంది. అప్పుడు కానీ దేవుడు చూస్తాడు. గురువుని చూడకపోయినావు అనుకో, దేవుడు కూడా నేను చూడాడు, పట్టించుకోడు, పక్కకి జరుగుతాడు. వీడు గురువునే చూడలేదు, నన్నేం చూస్తాడు సామె అంటాడు. అంతేనా కదా? గురువుని చూసినావు అనుకో, ఆయన చూస్తాడు, పక్కకి చేస్తాడు. ఈ గురువునే చూసిండు మంచోడు ఇంక ఇద్దామని. ఎందుకంటే ఈయన చీకట్లను బాగా దొరుకుతాడు కదా. చీకట్లను తీసేసేవాడు ఎవరు? గురువు. గురువు అంటే చీకటి. రా అంటే రమ్, తేజస్సు. గురువు అంటే తేజస్సు. ఆయన తేజస్సుని ఇస్తాడు. మన జీవితాలలో దీపం వెలిగినట్టు, అయ్యప్ప జ్యోతి అంటారు కదా, ఆ జ్యోతి వెలిగించినట్టు మన దీపాన్ని వెలిగిస్తాడు. కాబట్టి గురువు చెప్పినట్టు చేయాలి. అంటే ఏం చేయాలి? పొద్దున్న లేవగానే సన్నిధానం దుడుచుకోవాలి, దేవుని పూజ చేయాలి. ఎందుకు చేయాలి? దేవుని పూజ చేస్తేనే పంచభూతాలు మనకు సహకరిస్తాయి. పంచభూతాలు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి పంచభూతాలు, గాలి, నీరు, ఆకాశం, భూమి, వాయువు అన్నీ కలిపి ఆ యొక్క పంచభూతాలు మనకు సహకరిస్తాయి. అంటే వర్షాలు సకాలంలో పడతాయి దేవుని పూజ చేస్తే. యజ్ఞ హోమాలు చేస్తే వర్షాలు సరిగ్గా పడతాయి. ఎండాకాలంలో వానలు, వానాకాలంలో ఎండలు పడవు. మనం కరెక్ట్గా చేస్తే అన్నీ ఒకటే తీరుగా పడతాయి. కాబట్టి దేవుణ్ణి పూజ నేర్చుకోవాలి. పూజ ఎందుకు నేర్చుకోవాలంటున్నా అంటే, అయ్యప్ప నేను చెప్తున్నా, ఉన్న మాలలల్లా ఒకే ఒక్క మాల ఇప్పటి వరకు మన యొక్క హిందూ సమాజాన్ని కాపాడుతుందంటే అయ్యప్ప మాల. కాబట్టి ఆ మాల యొక్క విశిష్టతను మనం అర్థం చేసుకొని మన సమాజాన్ని కాపాడుకోవాలి. ఏ మాలలో పూజ చేయమని ఇంకా పటం పెట్టుకోమని చెప్పలేదు. ఆంజనేయస్వామి మాల వేస్తాం, వేరే మాలలు వేస్తాం, పటం పెట్టుకోం. కానీ ఈ మాలలో పూజ చేయాలంటే పటం పెట్టుకుంటాం, ఇంట్లో పూజ చేస్తాం. ఆ యొక్క పూజా విధానాన్ని తెలుసుకుంటాం. పాదయోహో పాద్యం, హస్తయోహో అర్ఘ్యం, ముఖే శుద్ధాజమన్యం. అంటే కాళ్ళు కడుగుతా, చేతులు కడుగుతా, ముఖాన్ని కడుగుతా అని దేవునికి చెప్తాం. ఆ పూజా విధానాన్ని నేర్చుకుంటాం. ఆ పూజతో ఇంటికి వచ్చిన అతిథిని కూడా కాపాడుకుంటాం. అట్లాంటి సాంప్రదాయం మన హిందూ సాంప్రదాయంలో నేర్పింది. అంటే ఒక అతిథి వస్తే ఏ విధంగా చేస్తామో ఫస్ట్ దేవునికి పూజ చేసిన తర్వాత అది నేర్చుకున్న తర్వాత అతిథి గురించి చేసుకోవచ్చు. అది నేర్చుకోవాలి. అది నేర్చుకుంటేనే అవుతుంది. ఎందుకంటే మన ధర్మం మీద చాలా దాడులు జరుగుతున్నాయి. ప్రతి ఓన్కి మనదే లోకువ. వచ్చిందా ఒకటి వేసిపోతాడు. ఆయనకి ఏం తెలియదు. ఇక అయ్యప్ప అంటే ఏంది, పడి పూజ అంటే ఏంది, ఈ పూజ అంటే ఏంది, గణపతి అంటే ఏంది, శంకరుడు అంటే ఏంది, విష్ణుమూర్తి అంటే ఏంది, ఏం తెలియదు. మనకి తెలిసిందల్లో ఒకటి వేసిపోవాలి. ఎట్లా? ఒక బాణం వేసి చల్ జల్ అటు కొట్టుకొని వస్తాడు. ఎవరు రావారు? మనమే. ఇంట్లో ఒకడు పడేనోడు ఉంటాడు, ఒకడు పడేనోడు ఉంటాడు. ఇళ్ళనే నాస్తికుడు అంటాడు, ఆస్తికుడు అంటాడు కాదా? నాస్తికుని కానీ ఆస్తిక్ కానీ ఒక్కటే ఒక క్వశ్చన్,
అన్ని కనిపెట్టారు కదా సైంటిస్టులు, దేవుని లేనన్నాడు. ఒక రక్తం కనిపెట్టమన్నాయి, రక్తం చుక్క. రక్తం చుక్క కనిపెట్టలేకనే కదా ఇప్పటి వరకు బ్లడ్ డొనేషన్లు, బ్లడ్ క్యాంపులు ఇవన్నీ అవుతున్నాయి. ఎందుకు? రక్తం కనిపెట్టలేరు, రక్తానికి లేదు. అంటే సృష్టి ఉన్నది, భగవంతుడు సృష్టి చేస్తాడు అనే దానికి ఇది ఒక్కటే నిదర్శనం. ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, దేవుని నమ్మండి. అమ్మ మీకు ఒక్క విషయం చెప్తా, ముఖ్యంగా మస్తు మంచిగా కనబడ్డారు, మంచిగా వచ్చారు. ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉన్నదనుకో 2 చేతులకు గాజులు ఉండాలి, 2 చేతులకు గాజులు ఉండాలి. ఆడపిల్ల ప్రతి ఇంట్లో ఉన్నది, 2 చేతులకు గాజులు ఉండాలి, ముఖం మీద బొట్టు ఉండాలి, జుట్టు ఉండాలి. ఇవి లేదనుకో రేపు వచ్చే తరం చాలా కష్టమవుతుంది. అర్థం కాదు, ఏమర్థం కాదు. మగోళ్ళ చేతులు ఎట్లుంటాయో వాళ్ళే అట్లే ఉంటాయి. అప్పుడు లక్ష్మి ఎట్లా వస్తుంది? లక్ష్మి వస్తుందా? ఇంటికి లక్ష్మి వెళ్ళాలంటారా, మగోడిని అంటారా? మళ్ళా మీరు ఒక్క మాట తీర్చుకోండి, ఇది ఇంటికి ఎవ్వరు ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు అంతమంది ఆడపిల్లలు తప్పకుండా గాజులు వేసుకునేటట్టు చూడండి. స్కూళ్ళల్లో ఎవ్వరు ఏమన్నారు, మనమే బరాబర్ ఫీజులు కడుతున్నాం, ఆడొద్దంటే ఫీజులు కట్టా అని చెప్పు, బరాబర్ చెప్పుండి. ఫీజులు కట్టేది మనమే కదా, నువ్వేనా నీ బిడ్డను పంపిందని నాకు ఆడు చెప్తే నువ్వు వినుడేంది స్వామి? ఏ స్కూల్ చెప్పదు, చెప్పినా చెప్పుండి మీరు. నేనే కదా స్వామి నా బిడ్డను పంపించేది, పైసలు కట్టేది. నువ్వు చదువు చెప్పు, గాజులు వేసుకురావద్దు, బొట్టు పెట్టుకురావద్దు, ఈ సాంప్రదాయాలు చెప్పరు. చెప్తే మీరు అనండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పడి పూజలు చేయాలి, అయ్యప్ప మాలను కాపాడుకోవాలి. 5 నిమిషాలు ఒక చిన్న కథ చెప్తే వదిలిపెడతా.